తెలుగు టాకీస్కి స్వాగతం పలుకుతున్నాను. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షక హృదయాలందరికీ అన్ని శుభాలు సుఖ సంతోషాలు కలగాలని ఆ తల్లి అపరాజితాదేవిని ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, జేకే తెలుగు టాకీస్ తెలుగు భాష సేవలో, తెలుగు వారి సేవలో నిరంతరంగా సేవలు అందిస్తూ వస్తోంది. గత సంవత్సరం నుంచి ఉగాది నాడు తెలుగు భాషలో ఎంతో సేవ చేసిన అనేక మందికి పురస్కారాలు కూడా జీకే తెలుగు టాకీస్ తరపున అందజేయడం జరుగుతోంది. చంద్రునికో నూలిపోగు మాదిరి నాకున్న పరిధిలో కుటుంబాన్ని, ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ ఈ యొక్క తెలుగు భాష సేవలో, తెలుగు తల్లి సేవలో నాకున్న సమయాన్ని వినియోగించుకుంటూ కొద్ది క్షణాల్లో ఈ ఉగాది పురస్కారాలు మీ అందరికీ ప్రకటిస్తున్నాను. ఇది ప్రకటించే ముందర ఒక చిన్న విన్నపం. ఒక కుటుంబంలో మనం మన సంతోషం కోసం మన పిల్లలకి, అలాగే మన తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు వారి వారి జన్మదిన సందర్భంలో లేదా ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఏదో ఒక చిరు కానుక అందిస్తూ ఉంటాము. అటువంటిదే జీకే తెలుగు టాకీస్ పురస్కారాలు. ఎందరో తెలుగు తల్లి సేవలో తరిస్తున్నారు. ఎన్నో సమూహాలు, మరెన్నో సంస్థలు, ఎందరో కళాకారులు, అలాగే రచయితలు, కవులు ఎంతోమంది తెలుగు తల్లి సేవలో నిత్యం తరిస్తున్నారు. జీకే తెలుగు టాకీస్ ఆ మహాసముద్రంలో చిన్న నీటి బొట్టు మాత్రమే. ఆ తెలుగు తల్లి సేవలో నేనొక నిరంతర విద్యార్థిని, వెరసి మీ అందరికీ ఒక సేవకుడిని మాత్రమే అని విన్నవించుకుంటూ, మరి ఎవరికి వచ్చినా ఎవరికి రాకపోయినా మీ అందరికీ తెలుసు కదా, మన జీకే తెలుగు టాకీసులో అసూయ ద్వేషాలకి తావు లేదు. అలాగే మనమందరం కలిసి ఉన్నాం అనే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని నేను సృష్టించుకున్నాను. దాని పేరే జీకే తెలుగు టాకీస్. ఈ టాకీస్ మనందరిది, నా ఒక్కడిది కాదు. మీరందరూ నాకు స్ఫూర్తి, మీ అందరూ నాకు అత్యంత ముఖ్యమైన నేస్తాలు. ఇక పురస్కారాల వేడుక మీ జీకే. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీపాదమే శరణు. కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ. కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ. కమలాసనాహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. కమలాసనాహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. శ్రీమన్నారాయణ
योगी जन भागधेय श्री परम पुरुष परात्परा परम योगी जन भागधेय श्री परम पुरुष परात्परा परमात्मा परमानुरूप श्री तिरुवेंकटगिरि देवा परमात्मा परमानुरूप श्री तिरुवेंकटगिरि देवा शरणु शरणु श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमे शरणु జీవితమే సఫలము జీవితమే సఫలము రాగసుధా భరితము ప్రేమ కథా మధురము జీవితమే సఫలము జీవితమే సఫలము తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు పసిపాపగా పలకబట్టి తెనుగు నేర్చు బాల్యానికి మరోసారి వీలైతే వెళ్ళాలని ఉంది నాకు
रघुवीर गद्यमु श्री महावीर वैभवम् श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किक केसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्ताम् सदा हृदि जयत्याश्रितसन्त्रासध्वान्त विध्वंसनोदयः प्रभावान् सीतया देव्या परमव्योमभास्करः जय जय महावीर महाधीर धैर्य देवासुर समर समय समुदित निखिल निर्जर निर्धारित निरवधिक माहात्म्य दशवदन दमित दैवत परिषद अभ्यर्थित दासरथि भाव दिनकर कुल कमल दिवाकर दिविशदिपतिरण सहचरण चतुर दशरथ चरमरण विमोचन कौशल सुता कुमार भाव कंचुकित कारणाकार कौमार केळि गोपाल कौशिकाध्वर ऋणाध्वर धैर्य भव्य दिव्यास्त बृंद वंदित प्रणत जन विमत विमधन दुर्ललित दोर्ललित तनुकर विचिख वितारण विघटित विशरारु शरारु ताटका ताटकेय जड किरण सकल धर जटिल नटपटि मकुट तट नटन पटु विभुत सरिदति बहुल मधुगलिन ललित पद नलिन रज उपमृति जहदु पलतन रुचिर परम मुनिवर युवतिनुत कुशिक शुत कथित विदित विदित कथा मैथिल नगर सुलोचनालोचन चकोर चंद्र खंड परशु कोदंड प्रकांड खंडन सौंड भुजदंड चंड कर किरण मंडल बोधित पुंडरीक वन रुचिरुंडाकलोचन मोषित जनक हृदय शंखातंख परिहृत निखिल नरपति वर्ण जनक द्वित्र कुचित विहरण समुचित करतल शतकोटि शतगुण कठिन परिसुगर मुनिवर करद्रुत दुर्वन मत मंजिराकर्षण प्रकाशित पारमेष्ट्य क्रतुहर शिखरि कंतक भृत्युन्मुख जगदरुन्तुलित हरिदंति दंत दंतर दशपद निदमन कुचल दश शतभुज मुख नृपति कुल रुधिर जरभरित प्रतितल तथागत अर्पित पितृक भृगुपति सुगति विहति करण कृपर ऋषि परिगा अनृत भय मुशिल हृदय पितृवचन पालना विज्ञाति अब्बराज्य निषाद राज सौहृद सूचित सौशील्य सागर भरद्वाज शासन परिगृहीत विचित्र चित्रकूट गिरि कटक रम्यावसथ अनन्य शासनीय प्रणत भरत मकुट सुकुटित पादुकाग्र्याभिषेक निर्वर्तित सर्वलोक योगक्षेम पिशित रुचि दुरित परमथन तनय परिभुगनुगत सर्वसेन तन सकल परिपतन भय चिकित सकल सुरमुनिवर बहुमत महास्त्र सामर्थ्य द्रुहिण हर बल मधुर दुरालक्ष्य सरलक्ष दंडकात पोवन जंगम पारिजात विराधरण सार्थूल विलुलित बहुपल मख कलम रजनि चर मृग मृगयारंभ संभृत चीर बृधन रोध त्रिशिरस वासर कर दूषण जल निर्शोषण तोषित ऋषिगण घोषित विजय घोषण खरतर खंडन चंड पवन द्विसप्त रक्ष सहस्रण लवण विलोलन महाकलभ असहाय सूर अनपाय साहस महित महामृत लक्षण मुदित मैथिली दृढ़तर परिरंभण विभव विरोपित विकट वीरव्रण मारीच माया मृग चर्म परिकर्मित निर्भर दर्भास्तरण विक्रमय शोलाभ विक्रीत जीवित गृधराज हरिदक्षा लक्षण भक्त जन दाक्षिण्य कल्पित विबुध भाव कबंदाभिनंदित अवंध्य महिमा मुनिजन भजन मुषित हृदय करुष शबरी मोक्ष साक्षीभूत प्रभंजन तनय भावुक भाषित रंजित हृदय तरणिसुत शरणागति परतंत्री कृत स्वातंत्र्य दृढ़कटित कैलास कोटि विकट धुंधुभि कंकाल कूट दूर विक्षेप दक्ष दक्षिणेतर पादांगुष्ठ जलचलन विस्वस्त सुहृदासिय अतिप्रतल बहुविटपि गिरिधरणि विवरेग पदुदय विवृत चित्रपुंख वैचित्र्य विपुल भुज शैल मूल निबिड़ निपीड़ित रावण रणरणक जनक चतुर्दली विहरण चित्र कपिकलपति हृदय विशाल शिलातल दारण दारण श्रीमुख अपार पारावार परिखा परिवृत परपुर परिश्रुत लबदहन जवन पवन भव कपिवर परिश्वंग भावित सर्वस्वदान अहित सहोदर नक्ष परिग्रह विसंवाद विविध सचिव विप्रलंब विश्रमण समय संभ्रम समुजृंबित सर्वेश्वर भाव सकृ प्रपन्न जन संरक्षण दीक्षित वीर सत्यव्रत प्रतिसेन भूमिका भूषित पयोधि पुलिन प्रलय सिखि परिशलिका शोषिता कुपार वारिपूर प्रबल रिपु कलह कुतुक चटिल कपिकुल करदल तूलित हृतगणित सारित सेतुपद सीमा सीमंतित समुद्र त्रिटकटित कैलास कोटि विकट धुंधुभि कंकाल कोट दूर विक्षेप दक्ष दक्षिणेतर पादांगुष्ठ जलचलन विस्वस्त सुहृदासय अतिपटल बहुविटपि गिरिधरण विवरेग पदुदय विविध चित्रपुंख वैचित्र्य विपुल भुज शैल मूल निपिड़ निपीड़ित रावण रणरणक जनक चतुर्दली विहरण चित्र कपिकलपति हृदय विशाल शिलातल दारण दारण शिलीमुख
అపార పారావార పరిఖా పరివృత పరపర పరిస్థిత లవధర జమన పవన భవ కపివర పరిశ్వంగ భావిత సర్వస్వదాన అఖిల సహోదర రక్ష పరిగ్రహ విసంవాద వివృత సచివ విప్రలంబ విశ్రంభణ సమయ సంబ్రహ్మ సముద్రం సర్వేశ్వర భావ సక్ర ప్రపన్న జన సంరక్షణ దీక్షిత వీర సత్యవ్రత ప్రతిసేన భూమికా భూషిత పయోధి పులిన ప్రళయనికి పరిసరసిక శిఖా శోషితా కూపార వారిపూర ప్రబల రిపు కలహ కుతుకు చిల్ల కపికొల్లు కడతల తూరి ధరతికర సాధ సేతుపల సీమా సీమంత్ర సముద్ర ధృతగతి తరుమృగ వరూధిని నిరుద్ధ లంకావరోధ వేపదులాసి లీలోపదేశ దేశిక ధనర్జాఘోష గగనచర కనకగిరి గరిమధుర నిగమమయ నిజ గరుడ గరుడ లవగలిత విషవదన శరకదన అకుచర వనచర రణకరణ వైలక్ష్య కోనితాక్ష బహువిధ రక్షో బలాధ్యక్ష వక్ష కవాట పాటిన బడిమ సాటోప కోపావలేప కటురట గతిని టంకత చెలుల కఠోర కార్ముక వినిర్గత విసంకట విసిక వితాడుల విధిరిత మకుట విఫల విశ్రవస్తమయ విశ్రమ సమయ విశ్రాణన విఖ్యాత విక్రమ కుంభకర్ణ కులగి నిర్విధన దంభోలి భూత నిశ్శంక కంకపత్ర అభిచరణ హుతవ పరిచరణ విఘటన సర్వస పరిమళ పరిమిత కపిబల జలహరి కలకలరవ కుపిత మధువతి జబిహనన కృత సాక్షికరాక్షర ద్వంద్వ యుద్ధ అప్రతిద్వంద్వ పౌరుష త్ర్యంబక సమితిక ఘోరాస్త్రాడంబర సారథిరథ సత్రప సాత్ర సత్యాపిత ప్రతాప శిరసర కుడలరుణద సమక ముఖదశక నిపతన పునరుదయ దరగలిత జనిత తరతరళ హైర్హేణల నలినవన రుచిక చితక తెలని పతత సతుర కుసుమ విధ రథపథ అఖిల జగదధిక భుజ బదిలిత సజపన సకలవన జనిత కథన పరవశ రజని యువతి విలపన వచన సమ విషయ నిగమ శిఖర నికర ముఖర ముఖ మునివర పరిపణిత అభిగత శతమక ఉదవ పితృపద నిరుతి వర్ణ పవన దనద గిటి సముఖ సురపతి నృతముదిత అమిత మతి విధిత కథిత నిజ విభవ జలది వృషదల విగత భయ విబుధ పరిభృఢ విబోధిత వీరసేన సాయుధ వానర ప్రధనౌఘ సుసమయ విఘటిత సుఘటిత సహధర్మచారిణీక విభీషణ వసంబదీకృత లంకైశ్వర్య నిష్పన్న కృత్య ఖపుష్పిత రిపుపక్ష పుష్పకరవసగోష్పదీకృత గగనార్ణవ ప్రతిజ్ఞార్ణవతరణ ప్రదక్షిణ భరత మనోరథ సంహిత సింహాసనాధిరూఢ స్వామిన్ రాఘవ సింహ ఆటక గిరి కడక సదర్శ పాదపీఠ నిఖిల నృపతి కిరీట కోటి వివిధ మణిగణ కిరణ నికిరణ నిరాజిత చరణ రాజీవ దివ్య భౌమాయోధ్యాది దైవత పితృవద కపిత పరిసర ముని విహరణ కదన పూర్వకాల ప్రభవ సుధుల ప్రతిష్టాపిత ధార్మిక రాజవంశ శుభచరిత రత భరిత ఖర్విత గద్వగంధర్వయూత గీత విజయ గాధాశత శాశ్వత మధుసుత శత్రుఘ్న సేవిత కుశలవ కవిగృహీత కుల రాధా విశేష విధివస పరిణమ ధమ రఘుభక్తి కవివర రచిత నిజరిత నిబంధన నిశమన నివృత సర్వజన సమ్మానిత పునరుపస్థాపిత విమానవర విశ్రాణ ప్రేరిత వైశ్రవణ విశ్రాణ విదేశ ప్రపంచ పంచతాపన్న మునికుమార సంజీవనామృత కేతాయుగ ప్రవర్తిత కార్తేయుగ వృత్తాంత అవికల బహు సువర్ణ హైమక సహస్ర నిర్వహణ నిర్వర్తిత నిజవర్ణాశ్రమ ధర్మ సర్వకర్మ సమారాధ్య సనాతన ధర్మ సాకేత జనపద జనిత విగ జంగమ తదితర జంతు జాతి దివ్యోదిదాన దర్శిత నిత్య నిశ్లీమ వైభవ భవత పనతాపిత భక్తజన భద్ర రామ శ్రీరామ భద్ర నమస్తే పునస్తే నమః చతుర్ముఖేశ్వర ముఖై పుత్ర పౌత్రాదిశాలినే నమ సీతా సమేతాయ రామాయ గృహ మేధినే కవికత కసింహ కథితం కఠోర సుకుమార కుంభ గంభీరం భవభయభేషమే తత్పఠిత మహావీర వైభవం శ్రియః కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః ఇది కవితార్కిక సింహస్య సర్వతంత్ర స్వతంత్రస్య శ్రీమద్ వెంకటనాథస్య వేదాంతాచార్యస్య కృతిషు శ్రీ రఘువీర గద్యం సంపూర్ణం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తండ్రి మరణవార్త విని విచారగ్రస్తుడైన రాముని తన తల్లి తప్పిదానికి అయోధ్య ప్రజలను తనను శిక్షించవద్దని పట్టాభిషిక్తుడవై అయోధ్యని ఏలమని కోరిన భరతుడిని రాముడు ఈ విధంగా సమాధానపరిచాడు. భర్త, నువ్వు ఈ విధంగా రోధించడం తగదు. ఎంత పోగు చేసుకున్నా ధనం నశిస్తుంది. ఎంత ఉన్నతి పొందినా ప్రతి ఒక్కరు పట్టిని చెందవలసిందే. అలాగే పుట్టిన ప్రతి ఒక్కరు మన్నించవలసిందే. ఋతువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాంతో పాటే ప్రాణుల వయసు క్షీణిస్తుంది. మన తండ్రి గారు ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించి స్వర్గం చేరుకున్నాడు. ఆయన నన్ను ఏం చేయమని ఆజ్ఞాపించారో నేను అది మాత్రమే చేస్తున్నాను. భరత,
నీలో ఏ దోషము లేదు. బాలుడి వలె నీ తల్లిని నిందించవద్దు. తన భార్యా పిల్లల విషయంలో మన తండ్రి గారి నిర్ణయాన్ని నీవు తప్పపట్టవద్దు. తండ్రి రుణగ్రస్తులు అయినప్పుడు ఆ రుణం తీర్చవలసిన బాధ్యత పుత్రులుగా మనపై ఉంటుంది కదా. మన తండ్రి గారు నీ తల్లి వివాహ సమయంలో ఆవిడకి కలగబోగు కుమారునికి రాజాధికారం దక్కుతుంది అని మీ తాతగారికి వాగ్దానం చేసి ఉన్నారు. అటుగాక దేవాసుల సంగ్రామంలో ఆవిడకు సేవకు మెచ్చి ఒక వరంకు తెచ్చి ఉన్నారు. దాని ప్రకారం నీకు రాజ్యము, నాకు అరణ్యవాసము నిర్ణయింపబడింది. తండ్రి వాక్కులను స్థిరంగా నిలిచిన నేను సీత లక్ష్మణ సమేతున్నై అరణ్యవాసం చేయ నిర్ణయించుకున్నాను. ధర్మశీలురాలు అయిన నీ తల్లి ప్రేమ వాత్సల్యం కలది, ఆమెను ద్వేషించవద్దు. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాత్ స్వభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం పురుషయే వేదకం సర్వం యద్భూతం యశ్చ భవ్యం ఉతామృతత్వస్యేసానః యథన్నేనాతిరోహతి ఏతావారస్య మహిమాం అతో జాయాంశ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధోదేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః. ఓం అందరికీ నమస్కారం. అయ్యా పార్థసారథి గారు నమస్కారం. శోభకృత్ ఉగాది పర్వదినాన జీకే తెలుగు టాకీస్ శ్రీ అంబాలం పార్థసారథి గారి ఆశీస్సులతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఈ యొక్క ప్రక్రియలో చిత్రలేఖనం, అలాగే కథలు, తెలుగు పద్యాలు, తెలుగు వ్యాసాలు అనేక విభాగాలలో ఎంతోమంది దేశ విదేశాల నుంచి తెలుగు టాకీస్కి వారందరూ పంపించారు. వారి యొక్క అపూర్వమైన స్పందనకి నా మనపూర్వక నమస్సులు తెలియజేస్తూ శ్రీ అంబాలం పార్థసారథి గారిని మన ఈ కార్యక్రమాన్ని చక్కగా జరగాలని ఉగాది పర్వదినం నాడు వారి యొక్క ఆశీస్సులు కోరుతూ వారి స్వగృహానికి ఈరోజు జీకే తెలుగు టాకీస్ ఇప్పిలి నరసింహం గారి సమక్షంలో ఇక్కడికి రావడం జరిగింది. సార్, మీకు అనేక ధన్యవాదాలు. మాకు సమయాన్ని ఇచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మా కోరిక మన్నించి మీరు ఈరోజు ఇలాగా కొంత సమయం మాకు వెచ్చించడం చాలా సంతోషం. ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, శ్రీ అంబాలం పార్థసారథి గారు ఎంతో విద్వత్తు ఉన్నవారు, సంస్కృత భాషా పండితులు. నిజం చెప్పాలంటే భారతదేశంలో ఈనాడు అంబాలం పార్థసారథి గారు మించి మరొకరు ఇంత అనర్గళంగా సంస్కృతంలో నిత్యం ఎంతో మంది ఉండొచ్చు. అయితే నిత్య సాధన చేస్తూ ఆ యొక్క తనకున్న భాషా పరిజ్ఞానాన్ని 10 మందికి పంచాలనే తపన, అనురక్తి, ఆసక్తి ఉన్నవారిలో మటుకి నేటి కాలంలో శ్రీ అంబాలం పార్థసారథి గారు ఒక్కరే అని చెప్పొచ్చు. అందుకు నిదర్శనంగా ఆయన యూట్యూబ్లో నిత్యం ప్రసారం చేసే సంస్కృత వార్తలు కావచ్చు, సూక్తులు కావచ్చు, అలాగే అనేక రంగాలలో అనేక విషయాలలో సంపూర్ణ సంగ్రహ శక్తి ఉన్న అంబాలం పార్థసారథి గారు నిజంగా మనందరికీ మార్గదర్శి అని వినవించుకుంటూ వారికి ఈ ఉగాది పర్వదిన శుభముహూర్తాన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ఒక చిన్న శాలువాతో వారిని సత్కరించుకుంటున్నాము. ఓం తత్సంయోరావృణీమహే వాకుం యజ్ఞాయ వాకుం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం సిన్నో అస్తు ద్విపదే సిం చతుష్పదే. వారి యొక్క ఆశీస్సులు కోరుతూ జీకే తెలుగు టాకీస్ చిన్న ఒక ఫలం వారికి బహుకరణ చేస్తూ, అలాగే
భోగరాజు సత్యనారాయణ గారు సూర్య శతకం అని శతక ద్వయం అని ఒక అద్భుతమైన పుస్తక ప్రచురణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ భోగరాజు సత్యనారాయణ సూర్యప్రభ గారి తరపుని అంబాలం పార్థసారథి గారికి ఈ పుస్తకం అందజేస్తున్నాం. అయ్యా, చాలా సంతోషం. మీరు ప్రత్యేకించి మీ ద్వారా మా విజేతలకి శుభాకాంక్షలు తెలుపుతూ కొద్దిగా మీరు ఒక 2 ముక్కలు జేకే తెలుగు టాకీసు ఇందులో పాల్గొన్న ప్రతి తెలుగు భాషాభిమానికి మీ ఆశీస్సులు కోరుతున్నాను. జీకే తెలుగు టాకీస్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మొట్టమొదటిసారిగా నాకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు జీవితమే సఫలము అనే ఖగేశ్వరి ఉగాది పురస్కారం ఇవ్వడం నాకు చాలా ఆనందదాయకం. నాకు తెలిసింది చాలా కొంత, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ముందు ఇంకా తెలుసుకుంటూ నలుగురికి తెలియజేయాలనే తపన తప్ప నాకు ఇంకొకటి లేదు. ఆ సందర్భంలోనే ఈ శివ సహస్రనామ పుస్తకం ఇవ్వమది. శివ సహస్రనామ పుస్తకం శివరాత్రి రోజు ఆవిష్కరణ జరిగింది. చక్కగా చాలామంది పండితోత్తములు మెచ్చుకున్న పుస్తకం ఇది. ఈ సందర్భంగా మీ శ్రోతలందరికీ ఈ పుస్తకం తీసుకొని దీన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. అయితే ఒక చిన్న అనుభవాన్ని మాత్రం చెప్తున్నాను. సాహిత్యపరంగా నాకెంతో 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా అది కొన్నాళ్ళ పాటు ఎందుకో దగ్గర పడిపోయింది. 2016 నుంచి కూడా గుర్తుల్యులు అపర శివులు మాకు అంబాళం పార్థసారథి గారు నాకు పరిచయం అవడం, మళ్ళీ అది వెలుగులోకి వచ్చింది. ఆయన దగ్గర నుంచి కూడా నేను నా తాలూకా సాహిత్యం అంతా కూడా ఆయన తాలూకా గణన నుంచి వినడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఏదైనా శివదర్శనంకి వెళ్ళేటప్పుడు పూజంతా అయ్యేటప్పుడు పాదాల దగ్గర పుష్పం తీసుకుంటాం. ఆ ప్రకారంగా నాకు శివుడు ఈ సాహితీ పుష్పాన్ని ఆయన ద్వారా నాకు అందజేశారు. ఆయన కళల్లో ఇంకా చాలా కథలు ఉన్నాయి, వినాలనే కోరిక నాకు మాత్రం ఇంకా ఉన్నది. కానీ ఆయన తాలూకా పుస్తకం శివసహస్రనామ స్తోత్రంలో అంతటి నిష్ట, అంతటి కృషి, అంతటి ఉత్కృష్టమైనటువంటి పుస్తకాన్ని ఆయన ప్రారంభించి ముగించి ఈ ద్వారా ఈ పుస్తకం వెలుగులోకి తీసుకురావడం అనేది మాత్రం చిన్న మాట కాదు, అది ఎంతో అదృష్టం. అలాంటి పుస్తకాలు అందులోని కూడా ఒక 4 లైన్లు ఒక చిన్న పుష్పంగా నా తాలూకా దండకం కూడా ఆయన మీద నేను రాసినటువంటి ఒక చిరు దండకాన్ని కూడా ప్రచురించడం అనేది అది పరమేశ్వర తాలూకా అనుగ్రహం వల్ల నాకు కలిగింది. ఈ పుస్తకం నా చేతిలో ఆయన ద్వారా నేను అందుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి భగవంతుడి తాలూకా ఆశీస్సులు నాకైతే ఆయన తాలూకా ఆశీస్సులు నాకుంటాయి. ఆయనకి పరమేశ్వర తాలూకా ఆయురాగ్య భాగ్యాల తాలూకా ఎలవేళ కూడా ఆయనకి ఆశీస్సు శివుడి తాలూకా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఒక శివభక్తుడిగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆయన ద్వారా నేను ఎన్నో పొందాలని నేను ఇంకా గుర్తుకులు పడుతున్నాను. అలాగే ఈ సంస్థకు కూడా ఆయన తాలూకా ఆశీస్సులు అందజేశారు. చాలా సంతోషమైనటువంటి విషయం. ఆయన పాదాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. మీ అందరూ ఎంతగానో కొన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్న, ప్రత్యేకించి మిగిలిన విభాగాలన్నీ ఇప్పటి వరకు ప్రకటించాం. కానీ తెలుగు భాష వ్యాసాలు దేశ విదేశాల నుంచి పంపించారు. ఎవరికి సొంతమో ఎవరికి వరమో అనే ఒక ప్రత్యేకమైన అవార్డు ఎవరికి వచ్చింది? ఖగేశ్వరి ఉగాది పురస్కారం మొదటి 3 విజేతలు శ్రీ అంబాలం పార్థసారథి గారిచే ప్రకటించబడుతుందని మీకు సవినయంగా విన్నవించుకుంటున్నాను. అయ్యా, ఎవరు? జీకే తెలుగు టాకీస్ వారు నిర్వహించిన పోటీలలో తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని తెలుపుతూ కరణం అరుణ అనే శ్రీమతి బెంగళూరు వాస్తవ్యురాలు ప్రథమ బహుమతిని గెలవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విషయంలో ఆమె పసికూడ లాంటిది. అటువంటి ఆమెనే ఈ అవార్డు గెలుచుకోవడం నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. అరుణ గారు, శుభాకాంక్షలు. శ్రీమతి కరణం అరుణ గారు మరి ఈ ఎవరికి వరమో ఎవరికి సొంతమో అనే ప్రత్యేకమైన షీల్డ్ తెలుగు వ్యాసాల పోటీలలో ఆమె గెలుచుకున్నారు. ఆమెకి
అభినందనలు, హృదయపూర్వక అభినందనలు. అలాగే ప్రతిష్టాత్మక ఖగేశ్వరి ఉగాది పురస్కారం శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారు ఒంగోలు గారికి, శ్రీమతి చిట్టి మాధవి గారు కడప, శ్రీ ప్రలీణ వీణ గారు స్వీడన్, వీరు ఈ ప్రతిష్టాత్మక అవార్డును పొందడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మిగిలిన వాళ్ళ పేర్లను జీకే కృష్ణ గారు త్వరలో ప్రకటిస్తారు. చూశారుగా, ఎంతో అద్భుతమైన వ్యాసాలు వ్రాసిన వారికి అంబాలం పార్థసారథి గారు ఎవరికి వరమో ఎవరికి సొంతమో, అలాగే మొదటి ఉత్తమ 3 వ్యాసాలకి కూడా విజేతల పేర్లు ప్రకటించారు. మరి అలాగే మరొక 3 అద్భుతమైన వ్యాసాలు వ్రాసిన వారికి శ్రీ ఇప్పిల్ నరసింహం గారు నగదు బహుమతి ప్రకటించారు. అందులో శ్రీమతి సరస్వతి కరవది, శ్రీమతి అఖిల దొడ్డపనేని, శ్రీమతి శోభారాణి కోర్భా, ఈ 3కి నగదు బహుమతులు ఈరోజే వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే మరొక 3 ప్రత్యేక వ్యాసాలకి దుబాయ్ వాస్తవ్యులు నా స్నేహితుడు శ్రీ కెఎన్ రావు గారు, అలాగే ప్రసన్న కరణం దంపతులు దుబాయ్ నుంచి ప్రత్యేకమైన బహుమతులు వారికి అందజేయడం జరుగుతుంది. వారెవరంటే శ్రీమతి రాధా వాడపల్లి, శ్రీమతి పద్మశ్రీ ఎన్సి, శ్రీమతి స్వాతి తెక్కల్లపల్లి. వీరికి కూడా బహుమతులు త్వరలోనే అందజేయడం జరుగుతుంది. ఎంతో అద్భుతంగా సాగిన ఈ ఉగాది పురస్కారాలు వచ్చే సంవత్సరం కూడా మనందరం కలిసి ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇక పురస్కారాల విషయానికి వస్తే, అందరికీ ప్రకటించిన అందరికీ వారి వారి విభాగాల్లో అది ఖగేశ్వరి అవార్డు కావచ్చు, ప్రశంసా పత్రం కావచ్చు, అన్నీ తయారు చేశాను. కాకపోతే గత 3-4 నెలలుగా ఢిల్లీ, బెంగళూరు పట్టణాలు తిరుగుతూ ఎంతో పని ఒత్తిడిలో ఉన్నాను. అన్నీ ఒక్కడినే చేయడం వల్ల ఫిజికల్గా నాకు పెద్దగా సహాయం లేని వల్ల ఆన్లైన్లో కొంతమంది నాకు సహాయపడుతున్నా, ఇవన్నీ కూడా మీకు చేరాలంటే నేనే ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఒక్కొక్క పని ముగించుకుని వాటిల్ని తిరిగి మీకు అందజేసే బాధ్యత పూర్తిగా నా మీదే ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యం కావచ్చు. దయచేసి మీ అందరూ సహనంతో ఉంటారని, ఖగేశ్వరి అవార్డ్స్ అన్నీ ఒకసారి మా ఇంటికి చేరిన తరువాత మీ అందరికీ తెలియజేస్తాను. వీలున్నవారు దయచేసి నా స్వగృహానికి వచ్చి అందుకోవచ్చు, లేదా సమయం చూసుకుని నేనే తప్పకుండా మీ చిరునామాకు పంపిస్తాను. బాబాయ్ గారు శ్రీ భోగరాజు సత్యనారాయణ సూర్యప్రభ గారు ఈ మహత్ కార్యానికి బహుమతి ప్రదానకర్తగా, సకల కళానిధిగా పేరు పొందిన బాబాయ్ గారు 2వ సంవత్సరం కూడా నాకు అండగా దండగా ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. బాబాయ్ గారు మీకు పాదాభివందనం, అనేక ధన్యవాదాలు. పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ పిల్లలకి ప్రత్యేకంగా 2 మాటలు చెప్పదలుచుకున్నాను. మానవ జీవితంలో అహం అనేది పూర్తిగా అంతరించిపోయేలా మన ప్రయత్నం ఉండాలి. అంతరాంతరాలలో, అంతరంగంలో ప్రేమ, దయ, కరుణ, క్షమాగుణం పెంచుకుంటూ ఉండాలి, ప్రయత్నించాలి. అప్పుడు జీవితంలో ప్రతి క్షణం ఒక నూతన ఉగాది. పెద్దగా నేను చెప్పేదేమీ లేదు. కార్యక్రమం అంతా మీరు చూసి ఆనందించారని అనుకుంటున్నాను. ఎవరికి వచ్చినా ఎవరికి రాకపోయినా ఈ బహుమతులు అనేవి ఒక కుటుంబంలో మనం చేసుకునే ఒక వేడుక లాంటిది మాత్రమే. ఎందరో అద్భుతమైన వ్యక్తులు, సాహితీమూర్తులు, సరస్వతి వరపుత్రులు, పుత్రికలు ఉన్న మన ఈ చిన్ని ప్రపంచంలో, మన జీకే తెలుగు టాకీస్లో నిత్యం సత్సంగం చేస్తూ పెద్దల ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటూ మన జీవితంలో వారి అడుగుజాడల్లో నడుస్తూ మన జీవితాన్ని చక్కగా మలుచుకుందామని
నేను కోరుకుంటున్నాను. ఇందుకోసమే ఈ జీకే తెలుగు టాకీస్ అనే ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాను. ఇక్కడ మనందరం ఒకటే, ఎవరు ఎవరికీ తక్కువ కాదు, అందరం ఒకటే అనే భావనతో కలిసిమెలిసి ఉండాలని, నిత్యం ప్రేమ అనురాగాలతో జీవితాన్ని పంచుకోవాలని నా ఆశ, ఆకాంక్ష. నాకు తెలుసున్నది చాలా తక్కువ, తెలుసుకోవాల్సినది ఎంతో ఎక్కువ. నేను నిత్య విద్యార్థిని. ఈ జీకే తెలుగు టాకీస్లో ప్రతి ప్రేక్షక హృదయానికి, ప్రతి తెలుగు భాషాభిమానికి, ప్రతి సాహితీ మూర్తికి నేను నిత్య సేవకుడిని. మీ జీకే. జై తెలుగు తల్లి, జై అపరాజితాదేవి.